నిష్కపటంగా మీరు జీవించాలి. దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తూ మీరు నిష్కపటంగా జీవించాలని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు చేసిన పని ఏమిటంటే దేవుణ్ణి మార్గ మధ్యలో మర్చిపోయారు. వారు వెళ్తూ ఉన్నారు, వారు ప్రయాణం చేస్తున్నారు, దేవుడు అద్భుతాలు చేసుకుంటూ వచ్చాడు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే మార్గ మధ్యలో అప్పుడప్పుడు ఏం చేస్తున్నారు, కప్పగంతులు కుప్పిగంతులు వేస్తున్నారు. ఇప్పుడు మన వాళ్ళు వేస్తున్నాడు కదండి, కాసేపు ఇక్కడ ఉన్నారు, కాసేపు అక్కడ గంతులు వేస్తున్నారు చూసా, అలాగా కుప్పగంతులు వేసారు వాళ్ళు. అయితే యెహోషువ చెప్పిన మాట ఏమిటంటే మీరు దేవుణ్ణి మీరు ఆరాధించండి, మీరు మరలా మీరు వెనుకకు తిరగద్దు. నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్ కానీ ఐ షల్ ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్. నేను దేవుణ్ణి వెంబడిస్తాను కదండి. ఓల్డ్ ఈజ్ బిహైండ్ మీ, ద క్రాస్ ఈజ్ బిఫోర్ మీ. దేవుని యొక్క సిలువ ముందుంది, కానీ చెప్పండి లోకమంతా వెనుకకుంది, కానీ నేను వెనుక తిరగను. నో టర్నింగ్ బ్యాక్, నేను వెనక తిరగను, నేను ముందే చూస్తాను. నా వెనకాల శత్రువులు ఉన్నా ఓకే, ఎలాగో తిరగను. ఒకవేళ శత్రువులు కాకుండా నా వెనకాల నన్ను లోకము ఏది లాగివేసినా కూడా నేను దాని వైపు నేను చూడను అని చెప్పి యెహోషువ తన ప్రజలకు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, గతించిన సంవత్సరంలో మనకు చాలా బ్యాక్లాగ్స్ ఉండొచ్చు. మేబీ ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేకపోతే చదువు కావచ్చు, మన పని కావచ్చు, మన జీవిత విధానం కావచ్చు. వెనకాల ఏది ఉందో మన వెనక చూడకూడదు. చెప్పండి, వెనకాల ఏది ఉందో మనము వెనకాల ఏముందో చెప్పండి, వెనకాల ఏముందో మనం చూడకూడదు. ఎందుకని వెనకాల చాలా ఉంటాయి, మనం చూడలేము, చూసి దాన్ని కొలవలేము. ఎందుకంటే వెనక చూసుకుంటూ పోతే మన జీవితాన్ని ముందుకు సాగలేం. ఎవరన్నా డ్రైవింగ్ వెనక చూసి చేస్తారా? వెనక చూసి చేస్తారా అని? లేకపోతే ముందుకెళ్ళే వాళ్ళు ఏం చేస్తారు, వెనక వెళ్తారా? ఇలాగ వెళ్తే ఏమవుతుంది చెప్పండి, అప్పుడు ఏమవుద్ది, సరాసరికి మీరు 108 ఫోన్ చేయాలి, అప్పుడు మీ వెనకాల వస్తూ ఉంటుంది. మనం ముందే చూస్తాము, మన చూపు మన ప్రయాణము వెనక పట్టించుకో. వెనకాల పెద్ద గోత వచ్చింది కాబట్టి అమ్మో ఇంత పెద్ద గోతుని తప్పించుకుని ఎంత ఉందో అని చెప్పి మరలా వెనక చూస్తారా? వెనకను గోతులు దాటిన లోయలు దాటిన, అదే చెప్తుంది యెహోషువ. మనము లోయలు, కొండలు, సముద్రాలు ఎన్ని దాటినా కూడా ఇవన్నీ దాటేసాం. మరలా మీరు వెనక చూడొద్దు. ఏం చూడ చెప్పండి, ముందు చూడండి. అందుకే పౌలు గారు చెప్పాడు, చెప్పండి, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచుచు మన ఓపిక తెచ్చండి, ముందు ఉంచబడి పందెముల ఓపికతో పరిగెత్తుదము. రోమపత్రికలో మన ముందు ఒక పందెం ఉంది కదండి, ఒక పందెం ఉంది, ఒక రన్నింగ్ రేస్ ఉంది. ఏంటి రన్నింగ్ రేస్ అంటే? రన్నింగ్ రేస్ అంటే అర్థం ఏంటి? మీ స్కూల్లో పండగ టైంలో పెట్టే రన్నింగ్ రేస్ కాదు, మన జీవితం ఒక రన్నింగ్ రేసు. మనం విన్నర్స్ రన్నర్సం కాదు, మనం సిన్నర్స్ కదండి. ఎవరు చెప్పండి, మనం సిన్నర్స్. కాబట్టి మనము గెలుచుకోవడానికి ఒక పందెం ముందు ఒకరు ఉంది. ఏంటి చెప్పండి, నేను ఎలాగైనా గెలవాలి నా జీవితంలో, నా స్టడీస్లో నేను ఎలాగైనా